ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సొస్తోనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా జీసస్ క్రైస్ట్ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇది మీ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఆదరిస్తున్న విధానం కొరకే మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. మత శాఖలకు అతీతంగా ఇది పలాని సంస్థ లేదా పలాని చర్చ్కు సంబంధించింది, పలాని డినామినేషన్కి సంబంధించినది అని భావించకుండా కొంతమంది టీవీ సెట్లో చూస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. టీవీ సెట్లో అనేక మంది పెద్దలు చూస్తున్నారు, వారు రిటైర్డ్ ఎంప్లాయీస్ చూస్తున్నారు. వారు మేము చూస్తున్నామని కానీ చెప్పలేకపోతున్నాం. ఎక్కడో ఏదైనా మీటింగ్లో కలిసినప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తుంటాం బ్రదర్. ఈ మధ్య కాలంలో నేను ఒక ప్రాంతంలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ నన్ను విష్ చేశాడు. మీరు ఎవరండి ఏంటి అని అన్నప్పుడు మీ కార్యక్రమం రోజు టీవీలో చూస్తుంటాం సార్ అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చూస్తున్నప్పటికీ చూస్తున్నామని తెలియజేయలేకపోతున్నారు. నో ప్రాబ్లం, మీకున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీకున్నాయి కనుక మీరు స్పందించకపోయినా పర్లేదు, కానీ ప్రార్థించండి. ప్రభా, ఈ కార్యక్రమం ఇంకా సజావుగా సాగాలి, దీనికి కావాల్సినటువంటి నిధులకి సహోదరుడు ఏం చేస్తున్నాడో మరి మాకు తెలియదు. ఈ సహోదరునికి కావాల్సినటువంటి సమృద్ధి అని నిధులు సమకూర్చమని మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని దేవుజనులు చూస్తున్నారు, అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూసేటువంటి మా ఈ ప్రోగ్రాం యొక్క ఒక రెగ్యులర్ శ్రోత అయినటువంటి లేదా వీక్షకుడైనటువంటి మా తండ్రి గారిని నేను కోల్పోయాను. ఆయన ఉంటే బాగుండేది. ఆయన నోట్స్ అంతా నా ఈ పాయింట్స్ అవన్నీ రాసుకున్నాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి వారు ప్రభు దగ్గర ఉన్నారు. పెద్దవారు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. మీరు పెద్దవారిని నేను తండ్రి సమానులుగాను, పెద్దవారైనటువంటి స్త్రీలను తల్లి సమానులుగా భావిస్తున్నాను. కాబట్టి భూలోకంలో మనకు దేవుడు అనేక మంది ఆత్మీయ తల్లుల్ని తండ్రుల్ని ఇస్తాడు. తండ్రి ఒక్కడే, ఆత్మీయ తండ్రి అయినా తల్లి అయినా ఒకరే. కానీ అదే సమయంలో ఆత్మీయ తల్లులు తండ్రులు లాంటి వాళ్ళని ఇహ పరమందు మీరు 100 రెట్లు అధికంగా పొందుకుంటారు. తల్లినైనను జబదయి కుమారులు జబదయి అన్నటువంటి తమ తండ్రిని కోల్పోయారంటే ఆయన ప్రభువును నిద్రించాడని కాదు, ఆయన వదిలిపెట్టేశారు ప్రభు పిలుపు దృష్ట్యా. కానీ సేవలోకి వచ్చినప్పుడు విస్తారమైనటువంటి ఆత్మీయ తల్లుల్ని తండ్రుల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి పెద్దలారా, మీ అందరికీ 60 దాటిన వాళ్ళు, లేకపోతే 70 దాటిన వాళ్ళు, 80 దాటినట్టు పెద్దలందరికీ నా చేతులు జోడించి ప్రత్యేకమైనటువంటి వందనాలు, నమస్కారాలు చేస్తున్నాను. దయచేసి మీ ప్రార్థనా విషయాలు నాకు తెలియజేయండి. మీ ఆత్మీయ కుమారునిగా, మీ ఆత్మీయ సహోదరునిగా మీకోసం ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. పెద్దవాళ్ళు ఎవరైనా 70+ ఎవరైనా ఉన్నవారు ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే దయచేసి వాళ్ళ యొక్క గ్రాండ్ చిల్డ్రన్ ఎవరైనా, గ్రాండ్ డాటర్స్ కానీ, గ్రాండ్ సన్స్ కానీ, మీ తాతయ్య గారికి, మీ గ్రాండ్ ఫాదర్కి, మీ గ్రాండ్ పేరెంట్స్కి కొద్దిగా హెల్ప్ చేసి ఈ నంబర్కి డైల్ చేసి మాట్లాడమని చెప్పండి. ఒకసారి మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా, లేకపోతే వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టినా, ఐఎమ్ సో అండ్ సో అని మెసేజ్ పెట్టినా, నేను మీకు కాల్ చేసి మాట్లాడడానికి వీలవుతుంది. ఈ వార్ధక్య దశలో వారికి పెద్దలకు దేవుని ప్రేమ, అదే సమయంలో కుటుంబ సభ్యుల యొక్క, కుమారుల యొక్క ప్రేమ అవసరమైనది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకోవడం నిజంగా ఒక అద్భుతమైనటువంటి అనుభవం. దేవుని వాక్యం మనకు దొరికింది అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం వాక్యము మనకు అందుబాటులోకి వచ్చింది. పరిశుద్ధులు ప్రయాసపడి వేరు విధాలుగా పోగు చేసి వీటంతటిని సేకరించి ఒక చిన్న పుస్తకంగా, బైబిల్గా మనకు తయారు చేయబడి మనకు అందించబడింది. చిన్న పుస్తకంగా అంటే కొన్ని బుక్స్ మిస్ అయిపోయాయి కాబట్టి ఇంకా పెద్దదిగా ఉండాలి. 66 పుస్తకాలే. కొన్ని ఆర్థోడాక్స్ చర్చెస్లో 75 పుస్తకాలు ఉన్నటువంటి, అనగా నాన్ కెనానికల్గా ఉన్న బుక్స్ కూడా వాళ్ళు కలుపుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో బుక్ ఆఫ్ ఏనోక్ అనగా హనోకు గ్రంథాన్ని కూడా ప్రామాణికంగా భావించి చదువుకుంటున్నారు. సరే, వాటిలోకి మనం వెళ్ళడం లేదు, ఎందుకంటే హనోకు గ్రంథంలోని కొన్ని విషయాలు యూదా పత్రికలో ప్రస్తావించబడ్డాయని, ఇట్స్ ఆల్సో స్క్రిప్చర్స్ అని భావించే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళతో మనం విభేదానికి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళడం లేదు. 66 పుస్తకాలని మనం విశ్వసిస్తున్నాం. మిగతా పుస్తకాల్లో కూడా మిగతా 75 అపోక్రిఫల్ బుక్స్లో ఒకవేళ మంచి విషయాలు ఉంటే ఉండొచ్చు. కానీ వీటిని ఈ 66 పుస్తకాలని అనేక మంది బైబిల్ పండితులు పరిశీలించి ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ మనకు అందుబాటులో ఉండే విధంగా చేశారు. కాబట్టి దేవుని వాక్యాన్ని అంత సిల్లీగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. దీన్ని యాక్సెప్ట్ చేయండి. దీన్ని అనుదినము పఠించండి. అనుదినము పఠిస్తే మనం ఆత్మీయంగా వృద్ధి చెందుతాం. కనుక దేవుని వాక్యాన్ని చదవడం మాత్రం ఎందుకులే, ఎప్పుడులే, ఏంట్లే అని అనుకోవద్దు. డోంట్ కేర్ అన్నట్టుగా అలాంటి ధోరణిలో మీరు ఉదాసీన వైఖరిలో ఉండొద్దు. దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నా. మీలో పెద్దలు ఎవరైనా కాంటాక్ట్ చేసే పనైతేనా మీరు తెలియజేయండి. రాబోయే రోజుల్లో ఈ ఎపిసోడ్లో మీ పేర్లు చెప్పి మీకోసం ప్రార్థించడానికి వీలవుతుంది. కాబట్టి ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వారు బాధ్యతలన్నీ ముగించి రిటైర్మెంట్ లైఫ్ అంటే ఇంచుమించు పదవి విరమణ చేశారు అంటే ఇంచుమించు వాళ్ళ బాధ్యతలన్నీ ముగించుకొని ఇక ప్రభు ఎప్పుడు పిలుస్తాడు, ప్రభు పిలిస్తే విడిపోదాం, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ వ్యాధులతో కూడుకున్న దేహంలో జీవించడం అనే భావనలతో ఉండి ఉంటారు. అలాగని మేము ఉండడం మంచిదే కదా, మేలే కదా, మా కుమారులు కుమార్తెలు మనవాళ్ళు మనవరాళ్ళకి కొద్దిగా ఆనందంగా ఉంటుంది అని భావిస్తూ ఈ శేష జీవితాన్ని అలా నెట్టుకుంటూ పోయేవాళ్ళు ఉన్నారు. ఈ వార్ధక్యం దృష్ట్యా, వార్ధక్యంలో వచ్చే వ్యాధుల దృష్ట్యా ఎందుకండి వార్ధక్యం అన్నట్టుగా అనిపించి భావించేవాళ్ళు, వార్ధక్యాన్ని బట్టి విసిగిపోయేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ పెద్దలైన వారు, సీనియర్ సిటిజన్స్ అనబడిన వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఈ సమయంలో మన చిన్నపిల్లల కోసం మాత్రమే కాదు, యవనస్తుల కోసం మాత్రమే కాదు, స్త్రీలు పురుషుల కోసం మాత్రమే కాదు, మన వృద్ధుల కోసం 60+ 70+ వారి కోసం కూడా మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి పెద్దల కొరకై మీకు వందనాలు. 70+, 80+లో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కలుషిత ప్రపంచంలో, కల్తీ ప్రపంచంలో అనేకులు నాయన తమ హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. తినకూడని పదార్థాలు, కొన్ని పదార్థాల పట్ల వాంఛలు కలిగిన వారై ప్రవర్తించడాన్ని బట్టి వ్యాధులకు గురవుతున్నారు. తండ్రి మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మా పెద్దలైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ అయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ద్వారా అనేక దైవజనులు, అనేక మంది స్త్రీలు పురుషులు దీవించబడాలి. వాళ్ళ యొక్క గైడెన్స్, వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ ఈ ప్రజలకు అవసరమైంది. కనుక పెద్దవారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పెద్దవారిని బట్టి చిన్నవారు విసిగిపోకుండా, పెద్దవారు ఎటువంటి మర్మరింగ్స్ లేకుండా, ఎటువంటి గొనుగుడు సనుగుడు లేకుండా సంతోషంగా ఉండగలటూ సాయించండి. వారి ఆత్మీయ అవగాహనను మీరు పెంచండి. వారు ఆత్మీయంగా బలంగా ఎదగగలటూ సాయించండి. మా పెద్దవారు ప్రార్థించేటువంటి పెద్దవారుగా, ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే తండ్రులుగా ఉండగలటూ సాయించమని అడుగుకుంటున్నాం ప్రభువా. తండ్రి మీకు వందనం చేస్తున్నాం. వారు ఉన్నప్పుడు వారి విలువ మాకు తెలియదు, కానీ వారు పోయిన తర్వాత, వారిని మీరు పిలుచుకున్న తర్వాత వారిని మేము జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయోజనం లేదనే విషయం కూడా మాకు అర్థమవుతుంది. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పెద్దల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు పెద్దలైన తర్వాత కొంతమంది అల్జిమేట్స్కు గురవుతున్నారు, మతిమరుపుకు వాళ్ళ మెమరీ లూజ్ అవుతున్నారు. కాబట్టి అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, ముందున్నటి కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ, మా వృద్ధుల మీద మీ హస్తం ఉంచమని వేడుకుంటూ, అదే సమయంలో మా యవనస్తుల్ని వదిలిపెట్టకుండా, మా పురుషుల్ని, మా స్త్రీల్ని, మా చిన్నపిల్లల్ని వదిలిపెట్టుకోకుండా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ భారతదేశంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి, మీకు ఉన్నటువంటి, మీ మనసులో ఉన్నటువంటి ఈ బహుజనాన్ని మేము కనుగొని వాళ్ళకి సువార్తను ప్రకటించి వాళ్ళని మీ సన్నిధికి, మీ మందలోకి తీసుకుని రాగలటూ సాయం చేయమని అడుగుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో రండి, మనం నిన్నటి ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఆలోచించాం. క్రియాత్మకమైనటువంటి విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం మృతం. ఆ మృతమైన విశ్వాసాన్ని గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేదు. మృతమైన విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుంటే దానివల్ల జీవము కలగదు. ఒక క్రియాత్మకమైనటువంటి ఒక లివింగ్ ఫెయిత్ని గురించి మాట్లాడుకోవడం వల్ల బ్లెస్సింగ్ ఉంది. క్రియాత్మకమైన విశ్వాసం అంటున్నప్పుడు కొరింథీయులు అటువంటి క్రియాత్మకమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వారు విన్నారు, విశ్వసించారు, విధేయత చూపించారు, అనగా ఆజ్ఞకు లోబడ్డారని. అంతేకాకుండా
ఒక స్త్రీ, ఒక వ్యాపారస్తురాలైనటువంటి స్త్రీ, లిడియా అనగా లుదియా అని చెప్పబడిన స్త్రీ తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది ఆమె అపోస్తలులకు అనగా పౌలు, శీల, తిమోతి, లూకా అనేటువంటి వారికి తన పట్టణములో, తన ప్రాంతంలో, ఫిలిప్పీ పట్టణంలో అనగా యూరోపియన్ కాంటినెంట్లో, ఐరోపా ఖండములో ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఆమె యొక్క ఆతిథ్యం గురించి ఐరోపా ఖండమంతా వ్యాపించింది ఆ న్యూస్. షీఈస్ అ వెరీ గుడ్ లేడీ అండి, గుడ్ హాస్పిటాలిటీ ఇచ్చేటువంటి వండర్ఫుల్ లేడీ అనేటువంటి వార్త. మీ హాస్పిటాలిటీని ప్రజలు తెలుసుకోవాలి. నా మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు మీ స్థానిక సంఘంలో పనిచేస్తున్నటువంటి పరిచారకులకు, సేవకులకు, మీ సంఘ కాపరికి హాస్పిటాలిటీ ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి, తెలియకయే దేవదూతలని గుర్తించలేదు, దేవుజనులనో లేదా దేవుని సేవకులను, దేవుని వార్త ప్రకటించే వాళ్ళని భావించింది. కానీ వాళ్ళని ఏంజల్స్ అని వాళ్ళని గుర్తించకుండా, గాడ్ సెంట్ ఏంజల్స్ అని భావించకుండా తెలియకనే ఆతిథ్యం ఇచ్చారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. తెలియకయే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు దేవదూతలకి, తద్వారా ఆశీర్వాదం అనగా అతనికి ప్రొఫెటికల్ వర్డ్ వచ్చింది. ఎప్పుడైతే పంపబడిన వారు, దేవుని దూతలుగా ఎంచబడిన వారు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించారో, ఇంటికి వచ్చారో, దర్శించారో, లేదా ఆతిథ్యాన్ని స్వీకరించారో, వాళ్ళు ఒట్టిగా వెళ్లకుండా, ఖాళీగా వెళ్లకుండా ఆశీర్వాదాన్ని పలికి, ఆశీర్వాదాన్ని ఉచ్చరించి, ఆశీర్వాదాన్ని గుర్తు చేసి, కొత్త ఆశీర్వాదమేం కాదు, ఆల్రెడీ 25 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి దైవికమైన వాగ్దానాన్నే వారు రిమైండ్ చేసి, దేవదూతలు దేవుని వాక్యాన్నే గుర్తు చేస్తారు. దేవుని సేవకులమైన మేము మీ స్థానిక సంఘ కాపరి ఏంజల్ అనగా మీ దేవుని సేవకుడు మీకు దేవదూత లాంటి వాడు, దేవుని చేత పంపబడినవాడు. ఆయన నిర్లక్ష్యం చేయొద్దు. ఆయనకు చదువు లేకపోవచ్చు, ఆయనకు అందం లేకపోవచ్చు, మాట రాకపోవచ్చు, సరిగా పాట రాకపోవచ్చు, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవచ్చు, అయినప్పటికీ ఆయన దేవుని చేత పంపబడ్డవాడు అని భావించి ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది, ఆనందించాడు. జైలు అధికారి సీరియస్గా ఉండేటువంటి మనిషి. మిలిటరీ వాళ్ళు సీరియస్గా ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా ఉంటారు, వాళ్ళకి నవ్వు తక్కువ, ఎప్పుడు గాంభీర్యంగా రిజర్వ్గా ఉంటారు వాళ్ళు. అటువంటి వ్యక్తి తన ఇంటి వారితో కూడా బాప్తీసం తీసుకొని, రాత్రికి రాత్రే బాప్తీసం తీసుకొని, మళ్ళీ డే టైం బిజీ అయిపోతారు. డే టైము భార్య బిజీ అవ్వచ్చు, డే టైం బిడ్డలు బిజీ కావచ్చు. కాబట్టి వై డోంట్ వి టేక్ బాప్టిజం ఇన్ ద మిడ్ నైట్ ఇట్ సెల్ఫ్ అని భావించి అర్ధరాత్రి సమయంలోనే బాప్తీసం తీసుకొని బాధపడ్డారని కాదు, విశ్వసించి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆనందించారు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం, మనం ఆనందాన్ని అనుభవిస్తాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే అపరాధ భావంతో ఉంటాం. అయ్యో, దేవుడు చెప్పిన మాట చేయలేకపోయాం, అది ఒకటి లోటుగా ఉందండి. అనేక సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కొంతమంది బాప్తీసం తీసుకోకుండా ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో నేను అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా బాప్తీసం తీసుకోండి అని ఎంకరేజ్ చేస్తున్నాను. బాప్తీసం తీసుకుంటే శ్రమలు వస్తాయని కొంతమంది వాయిదా వేస్తున్నారు. బాప్తీసం తీసుకోకపోయినా శ్రమలు వస్తాయి. ఎందుకంటే మన జీవితం శ్రమలతో కూడుకున్న జీవితం. శ్రమలు మనకు అవసరం, శ్రమలు మన సైన్యం. సువార్త పక్షాన శ్రమ పడుట కూడా మనకు అనుగ్రహించబడింది, అనుమతించబడింది. కానీ శ్రమలకు భయపడాల్సిన అవసరం లేదు. శ్రమలు ఉన్నప్పుడు దేవుని సాన్నిధ్యం ఉంటుంది, దేవుడు మనతో కూడా ఉంటాడు. కాబట్టి బాప్తీసం తీసుకోవడానికి ఒకవేళ ఎవరైనా బాప్తీసం తీసుకున్న వారు ఉన్నట్లయితే, మేము ఈ కార్యక్రమంలో చెప్పబడిన మాటలు విని మేము ఇన్స్పైర్ అయ్యాం, మోటివేట్ అయ్యాం, లోకల్ చర్చ్ పాస్టర్ గారి చేత బాప్తీసం తీసుకున్నాం అని చెప్పబడిన వాళ్ళు మీరు చెప్పొచ్చు. మీ పేర్లు ప్రస్తావిస్తాను. ఒకవేళ మీరు పేరు ప్రస్తావించొద్దంటే పలాని వ్యక్తి పలాని ఊరు నుంచి చేశారు, ఇలా చెప్పారు అని మీ సాక్ష్యాన్ని నేను ప్రజలకు ఇన్స్పిరేషన్ కోసం లేదా ఓ మోటివేషన్ కోసం తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. మీరందరూ బాప్తీసం తీసుకోవాలి. నీటి బాప్తీసం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ బాప్తీసపు అనుభవంలోకి మీరు రావాలి. ఎఫెసీలోని 12 మంది శిష్యులు లేకపోతే పురుషులు వాళ్ళు వాటర్ బాప్టిజం ఎక్స్పీరియన్స్లో ఉన్నారు. దాంట్లో నుంచి పరిశుద్ధాత్మ బాప్తీసపు అనుభవంలోకి వచ్చారు. స్టెప్ బై స్టెప్ మనం ఇలా ఒకదాని నుంచి మరొకటి, ఒక లెవెల్లో నుంచి మరొక లెవెల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ఆత్మానుభవం కావాలి మనకు. వి నీడ్ స్పిరిట్ ఎక్స్పీరియన్స్.
నువ్వు పెంటికోస్టా, నాన్ పెంటికోస్టా, లేకపోతే ఇటువంటి విభజన అవసరం లేదు. ఆత్మ చేత నింపబడాలి. ఎపేసీలోని సంఘస్థులందరికీ, ఎపేసీ సంఘం పెంటికోస్ట్ కాదు, బ్యాప్టిస్ట్ కాదు, లూథరన్ కాదు. కొరింథీలోని అపోస్తుల చేత ఆరంభించబడిన సంఘం బ్యాప్టిస్ట్ కాదు, లూథరన్ కాదు, సిఎస్ఐ కాదు. రోమా పట్టణంలోని సంఘం, కొలిస్సీలోని సంఘం, ఫిలిప్పీలోని సంఘం, లేకపోతే ఫిలోమోని ఇంట్లో ఉన్నటువంటి సంఘం, లేకపోతే జాన్ మార్క్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంఘం, అనగా మరియా వాళ్ళ ఇంట్లో ఉన్న సంఘం, అనగా యెరూషలేములో ఉన్న సంఘం, అంతియోక్యలో ఉన్న, ఇవేవి డినామినేషన్ సంఘాలు కాదు, డినామినేషన్కి అతీతమైన సంఘాలు. అప్పట్లో ఇన్ని డినామినేషన్లు లేవు. డినామినేషన్లకు అతీతమైనటువంటి దైవ సంఘాలుగా, దైవ సభలుగా మన సభలు ఉండాల్సిన అవసరం ఉంది. మేము ఫలాని గ్రూప్ అండి, మేము ఫలాని వాళ్ళమే అనే ముద్ర, డినామినేషన్ ముద్ర మీరు పడనివ్వకూడదు. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలం. మనము దేవునితో సహవాసం చేసేవాళ్ళం, దేవునితో నడిచేవాళ్ళం, దేవుని శిష్యులు. కాబట్టి నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు మరొక విషయం, ఆత్మానుభవాన్ని పొందడం. విశ్వాసము ద్వారా ఆత్మను పొందుకోవడం. విశ్వసించిన వారి మీదకి, విశ్వసించి అనగా వింటూ విశ్వాసం పొందుకుంటున్న వారి మీదకి, విశ్వాసం మెల్లగా పెరుగుతున్న వారి మీదకి ఆత్మ కుమ్మరింపు కొర్నేలు ఇంట్లో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. విశ్వసించినప్పుడు విశ్వాసమునకు ఫలమునగా ఆత్మరక్షణ పొందుచు. రక్షణ పొందకుండా నాకు విశ్వాసం ఉందని చెప్తున్నామంటే, సేవింగ్ ఫెయిత్ అనేది లేకుండా మాకు ఫెయిత్ ఉందని అతిశయిస్తున్న వాళ్ళలో అర్థం లేదు. తర్వాత 5వదిగా ఆత్మీయ ఒప్పుకోలు చేశారు. దే కన్ఫెస్. మేము తప్పు చేశామండి, అవునండి. ఆ మనుషులు నీవే అనగానే దావీదు ఒప్పుకున్నటువంటి ఎపేసీలోని ప్రజలు, మాంత్రికులు. తర్వాత 19వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళు తమ మాంత్రిక సాహిత్యాన్ని, తమ అకల్టిక్ లిటరేచర్ని తీసుకొని తగలబెట్టేశారు. అవి ఎవరికో ఒకరికి చెందాలండి, మనం ఎందుకు తగలబెట్టాం అనుకోలేదు. నో, ఇది ఉండడానికి వీల్లేదు. దిస్ లిటరేచర్ డ్యామేజ్డ్ us. దిస్ లిటరేచర్ స్పాయిల్డ్ us. నో, ఇది ఉండడానికి వీల్లేదు. మనల్ని డైవర్ట్ చేసినటువంటి, మనల్ని పర్వర్ట్ చేసినటువంటి, మనల్ని దేవునికి మనకు డిస్టెన్స్ను పెంచినటువంటి దిస్ లిటరేచర్, దిస్ అన్హోలీ లిటరేచర్, దిస్ అన్హోలీ స్క్రిప్చర్ షుడ్ బి బర్న్డ్. కాల్చివేయబడాల్సింది. ఇక దాన్ని ఎవరు చూసి, దాన్ని ఎవరు చదివి దాని ప్రభావానికి లోను కాకూడదు. మనకు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర ప్రకారం సాగుదాం. ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి, దాని ప్రకారం సాగుదాం. కొత్త నిబంధన వాళ్ళకి ఆ సమయంలో అందుబాటులో లేదు. 39 పుస్తకాల పాత నిబంధన అందుబాటులో ఉంది. దేవునికి స్తోత్రం. లేఖనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక మాకు వీటితో పని లేదు. వీ గాట్ న్యూ లిటరేచర్, వీ గాట్ స్పిరిచువల్ లిటరేచర్, వీ గాట్ వర్డ్స్ ఆఫ్ జీసస్, వీ గాట్ లోగోస్, దట్స్ ఎనఫ్ అని భావించారు. కాబట్టి అలా భావిస్తూ ముందుకు సాగుదాం. క్రియాత్మకమైన విశ్వాసంతో మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి దిన ధ్యానము కొరకై అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. ఇమిడియట్లీ the crowd, the Jewish people turned on Sosthenes, one of the leaders of the synagogue at Corinth, who sided with Paul. పౌలు వైపుగా, పౌలు పక్షంగా నిలబడినటువంటి సోస్తేనేసుని, వాస్తవంగా క్రిస్పు అనేటువంటి ఆ సమాజ మందిరపు అధికారి శిక్షించబడాలి. ఆయనకి ఎలక్షన్లు జరిగో, లేకపోతే ఆయన యొక్క టర్మ్ అయిపోయి, ఆయన యొక్క పదవి కాలము ముగించబడి, సోస్తేనేసు బహుశా ఆయన మళ్ళీ లీడర్షిప్ పొజిషన్లోకి వచ్చాడు. వన్ ఆఫ్ ది లీడర్స్ ఆఫ్ ది సినగోగ్ హూ సైడెడ్ పాల్, దే సీజ్డ్ హిమ్. అతన్ని పట్టుకున్నారు. దే బీట్ హిమ్ అప్ రైట్ దేర్ ఇన్ ద కోర్ట్ రూమ్. ఆ న్యాయస్థానములో, లేకపోతే ఆ గలియోని యొక్క ఆఫీస్ దగ్గరే. బట్ గలియో షోడ్ నో కన్సర్న్ అట్ ఆల్ ఓవర్ వాట్ వాస్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టలేదు. ఏం జరిగితే జరిగింది, నాకెందుకులేండి అన్నట్టుగా అతను వ్యవహరించాడు. చూసారా, అతడు చూస్తున్నాడు కానీ గుడ్డివాడుగా ఉన్నాడు. అతడు వింటున్నాడు, గుడ్డివాడుగా ఉన్నాడు. కొడుతున్నప్పుడు పౌలుకు పడాల్సిన దెబ్బలు సోస్తేనేసుకు పడ్డాయి. ఇక్కడ మనం కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సోస్తేనేసు అంటున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో అతని ప్రస్తావన కనిపిస్తుంది. ఇట్స్ అ సేవియర్ ఆఫ్ అవర్ నేషన్. మన
దేశ రక్షకుడు అని దాని అర్థం. సోస్తేనేసు అంటే సేవియర్ ఆఫ్ ది వరల్డ్ అనో లేకపోతే సేవియర్ ఆఫ్ ది నేషన్ అనే అర్థం. బహుశా ఈ సోస్తేనేసు అనేటువంటి మాటకి ఇక్కడ ఉపయోగించబడిన సమాజ మందిరపు అధికారి అయినటువంటి సోస్తేనేసు అన్నదానికి వన్ ఆఫ్ ది లీడర్స్, సమాజ మందిరపు అధికారి అని కాదు, సమాజ మందిరపు అధికారుల్లో ఒకడైనటువంటి సోస్తేనేసు. ఇక్కడ ఉపయోగించబడినటువంటి అరామిక్ పదం యొక్క అర్థం ఏంటంటే ఇది బహుశా ప్రీస్ట్ లేదు అంటే ఎల్డర్, యాజకుడు లేదా పెద్ద అనేటువంటి అర్థంతో కూడా అరామిక్ భాషలో ఉపయోగించబడింది. ఎందుకంటే క్రిస్మస్ ఈస్ మెన్షన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ లీడర్ ఇన్ వర్స్ 8. సమ్ స్పెక్యులేట్ Christmas term of service has been completed as Sosthenes took his place. బహుశా ఇతను సమాజ మందిరపు అధికారుల్లో ఒకడు, లేదంటే ఒక యాజకుడు, యూదా యాజకుడు, లేదు అంటే ఒక పెద్ద. ఆ పెద్దను కూడా అతని యొక్క పెద్దరికాన్ని గౌరవించకుండా యూదులందరూ మతి భ్రమించి మతి చెల్లించి తాను ఏమి చేస్తున్నారో తెలియకుండా ఆ రోజు స్టెఫన్ మీద పడ్డట్టు, అంత్యోక్యలో పౌలు మీద పడ్డట్టు, ఎవరి మీద వాళ్ళు దాడి చేస్తున్నారో ఉన్మాద స్థితికి గురైనటువంటి దేవుని ప్రజలు అనబడిన వాళ్ళు. ఈ రోజుల్లో కూడా రాజకీయ నాయకులు పరస్పరం దాడులు చేసుకుంటూ, ప్రతి దాడులు చేసుకుంటూ, ఏంటి పిచ్చిపట్టిన స్థితి? ఎలక్షన్ సమయాల్లో వాళ్ళని చంపుకోవడాలు, దొయ్యపట్టుకోవడాలు, దోషాలు. ఎందుకు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇలాంటి దేశంలో ఉన్నామా అని ఏర్పడుతున్న పరిస్థితులు. ప్రశాంతమైన వాతావరణం కనిపించడం లేదు. ఒకరినొకరు విమర్శించుకోవడం, అసహ్యంగా మాట్లాడుకోవడం, చెడుగా మాట్లాడుకోవడం, ఎంత నీచమైన రాజకీయాలు. ఒక 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అంతకుముందు ఉన్నటువంటి రాజకీయం వేరుగా ఉంది. ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాలుగా వస్తున్న రాజకీయం మరీ భ్రష్టు పట్టిపోయింది. ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతుంది. వాటిలోకి వెళ్ళడం లేదు. కానీ మన టైటిల్ అలక్ష్య పెట్టడం అనగా పట్టించుకోకపోవడం, లక్ష్య పెట్టకపోవడం. ఏం లక్ష్య పెట్టలేదు అనే దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 17వ వచనం. ఈ వచనాన్ని గురించి వచ్చే ఎపిసోడ్లను, తర్వాత ఎపిసోడ్, ఒక 2 ఎపిసోడ్లో దీని గురించి మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయ ధ్యానాలు ఇంకొక 4-5 ఎపిసోడ్లతో ముగించేస్తాం. తర్వాత 19వ అధ్యాయ ధ్యానంలోకి వెళ్దాం. తర్వాత మన ముందు ఒక 9 అధ్యాయాలు ఉన్నాయి. 9 అధ్యాయాన్ని మనం ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసేసుకోవాలి. స్తోత్రం. యూదుల సమాజ మందిరానికి పెద్ద అయినటువంటి అనగా వారి సినగోగుకు పెద్ద అయినటువంటి సోస్తేనేసును పట్టుకొని ఎక్కడో కాదు, దూరం కాదు, న్యాయస్థానం ముందు పట్టుకొని కొట్టారు. గలియో తనకు సంబంధం లేను, ఎవరోలే ఏంటోలే ఎక్కడోలే ఏంటో జరిగిందిలే, తానేదో అలౌకిక ప్రపంచంలో ఉన్నట్టుగా, తాను వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా, పరాయి ప్రపంచంలో ఉన్నట్టుగా బిహేవ్ చేశాడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట నాకు గుర్తొస్తుంది. రోమా పట్టణము తగలబడిపోతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ రోజులో కూడా రాజకీయ నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. రాష్ట్రము, దేశము లేకపోతే జిల్లాలు తగలబడిపోతున్నప్పుడు, సమస్యాత్మకంగా మారుతున్నప్పుడు వాళ్ళు మాత్రం రాజవిలాసాల్లో గడుపుతున్నారు. ఆధునిక నీరోలు అనేకులు ఉన్నారు. అనేక నాయకులు నీరోల్లాగా ప్రవర్తిస్తున్నారు. నాయకుల్లాగా కాదు, నియంతల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఆ రోజుల్లో ఫిడేల్ లేదండి, ఫిడేల్ గురించి కాదు, వేరే ఏదైనా హార్ప్ అయిండొచ్చు అనే దాని గురించి ఇంకా వేరు విషయాలు చరిత్రకారుల మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాటిలోకి వెళ్ళలేదు. అనగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి సమయంలో, బాధ్యత తీసుకోవాల్సిన సమయంలో బాధ్యత రహితంగా ప్రవర్తించినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. గలియోన్ అనేటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అతను చేసిన పని అలక్ష్యం పెట్టాడు. లక్ష్య పెట్టకుండా అలక్ష్యంతో జీవించాడు. నాకెందుకండి ఇవన్నీ అనవసరమైన విషయాలు? నేనెందుకు తలదూర్చుకోవాలండి? ఏమనంటే పొలిటికల్ ఇష్యూస్ ఏమనంటే తీసుకోనండి, వాటి గురించి మాట్లాడుకుంటాం. మీ రిలీజియస్ ఇష్యూస్ తీసుకొని దయచేసి మీరు తన్నుకొని చావండి, ఐ డోంట్ కేర్ అన్నట్టుగా బిహేవ్ చేసినటువంటి గలియోన్. బాధ్యత రహితంగా ఒక నాయకుడు ప్రవర్తించడం విచారకరం. ఒక శ్రోతగానో ఒక ప్రేక్షకుడుగా, కేవలం శ్రోతగా ప్రేక్షకుడుగా అతను మిగలడం విచారకరం. బాధ్యత తీసుకోవాలి, ఇన్వాల్వ్ కావాలి, ప్రజల్లో మమేకం కావాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమయాల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం.
ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిది. కుమారుని కంటివి అన్నారు. కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు, కుమారునికి అన్నావు, అమ్మా నీకు బిడ్డ పుట్టాడమ్మా, నీకు బాబు పుట్టాడమ్మా, దేవుని స్తోత్రం అమ్మా, హల్లెలూయా, ఎంత సంతోషం, దేవుడు కార్యం చేశాడని చెప్పినప్పటికీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు, ప్రత్యుత్తరం ఇయ్యలేదు. నో రెస్పాన్స్, ఏమాత్రం మాట పలుకులేని విధంగా ఉంది. ఒకళ్ళు అన్కాన్షియస్లో ఉందేమో తెలియదు, మనకు అక్కడ రాయబడలేదు. అంతేకాకుండా అక్కడ రాయబడిన మరొక మాట, ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు ఉండెను. లక్షను పెట్టకుండా, ₹1,00,000 పెట్టకుండా ఉందని కాదు దాని అర్థం. హీ నెవర్ మైండ్ దట్ ఇన్సిడెంట్. ఒక ఆశీర్వాదాన్ని అలక్ష్యం చేసింది. దానివల్ల ఆమె శాపగ్రస్తురాలైందని, ఆమెకు ఏదో జరిగిందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. తాను షీ వాజ్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్. తనకిప్పుడు కావాల్సింది తన జననం, తన బిడ్డ కాదు. తన బిడ్డ యొక్క భవిష్యత్తు గురించి, తన బిడ్డను ఎవరు చూసుకుంటారంటే ఆలోచనలు కాదు. ఆమె 3 మరణాలు జరిగాయి, ఒక జననం జరిగింది. ఆమె మనసు ఒక జననం మీద, 3 మరణాల మీద కాకుండా దేవాలయం మీద ఉంది. ఆ మనసు అంతా ఆ ఇంటిని గూర్చిన ఆసక్తి మాత్రమే ఆమెలో ఉంది. దేవుని స్తోత్రం. రెండో విషయము, ఆమె ఆశీర్వాదాన్ని అలక్ష్యం చేసింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 4వ వచనం. అతడు కొంతకాలము ఒప్పకపోయాను. అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకుండా ఉన్నాను. ఒక మూర్ఖుడైనటువంటి గలియోను కన్నా ఒక డేంజరస్ ఒక జడ్జ్, ఒక న్యాయాధిపతిని గురించి రాయబడింది. అనగా అతను డేంజరస్ అని కాదు, అదొక ఉపమానం. గలియోను అనేది రియల్ వ్యక్తి. ఈ ఉపమానంలో ఉన్న న్యాయాధిపతి రియల్ వ్యక్తి కాదు. ఇట్స్ ఎ ఫిక్షన్, ఇట్స్ ఎ స్టోరీ. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, అతడు లక్ష్య పెట్టకుండా, ఎవరిని లక్ష్య పెట్టకుండా, ఏ మనుషుల్ని లక్ష్య పెట్టకుండా, అందరినీ లక్ష్య పెట్టకుండా, తన జీవితం ఏదో, తన బతుకేదో బతుకు అన్నట్టుగా ఉన్నాడు, కానీ ఎవరిని పట్టించుకునేవాడు కాదు. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలండి. యేసు ప్రభు అలక్ష్య పెట్టిన యేసు గలియోను అలక్ష్య పెట్టాడు, న్యాయాధిపతి అలక్ష్య పెట్టాడు. అంతేకాకుండా ఏలీ కోడలు అలక్ష్య పెట్టింది. కొన్ని విషయాలు అలక్ష్య పెట్టి మనం ముందుకు సాగడానికి, అవమానాల్ని, ఆశీర్వాదాల్ని, లేకపోతే కొంతమందిని మనం అలక్ష్యం చేస్తూ ముందుకు సాగడానికి, ప్రభువు మీద లక్ష్య పెట్టి మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా, లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.